మునక్కాయ మామిడికాయ మంచి ఫ్లేవర్తో అయితే భలేగా ఉంటుందండి. వైట్ రైస్కైనా రాగి సంగటికైనా పర్ఫెక్ట్ కాంబినేషను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 5 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి బాగా పప్పులు అనేది వేగి పచ్చివాసన పోయి కమ్మగా మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకైనా ప్లేట్లోకైనా తీసేసుకోండి. ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అందులో ఉన్న సువాసన మొత్తము మనకి వస్తుందండి. వేడి మీద అంత బాగుండదు. చల్లార్చి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోనే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే సరిపేటగా వేసుకోండి. నేనైతే ఒక గరిటె వేసాను. పులుసులకి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక గుప్పుడు